మేడం, చియా సీడ్స్కి సబ్జా సీడ్స్కి డిఫరెన్స్ చెప్తారా? చియా సీడ్స్, సబ్జా సీడ్స్ రెండు టైనీ పవర్ హౌసెస్. అంటే అవి చాలా న్యూట్రియంట్ రిచ్ ఉన్న సీడ్స్, కానీ వాటి న్యూట్రిటివ్ వాల్యూ అన్నది రెండు డిఫరెంట్. సో ఇప్పుడు మీరు చియా సీడ్స్ తీసుకుంటే అవి omega-3 ఫ్యాటీ యాసిడ్స్లో చాలా రిచ్. మీకు omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఏంటి అని అంటే అవి యాంటీ ఆక్సిడెంట్స్ లాగా ఫంక్షన్ చేసి ఎగ్ అండ్ స్పర్మ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేస్తుంది. దీని వలన మీ ఫర్టిలిటీ ఇష్యూస్ అన్నవి తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొకటి ఏంటి అని అంటే చియా సీడ్స్ అన్నది ప్రోటీన్, కాల్షియం, మెగ్నీషియం వీటన్నిటిలో హై ఉంటుంది. సో మీరు ఫర్టిలిటీ ఇష్యూ కోసం ట్రై చేస్తున్నప్పుడు మీ చియా సీడ్స్ తీసుకోవడం వలన మీ ఓవ్యులేషన్, మీ యూట్రస్కి బ్లడ్ ఫ్లో, అలాగే మీ స్పర్మ్ క్వాలిటీ, మొటిలిటీ ఇవన్నీ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ప్లస్ అలాగే మీ ఫర్టిలిటీ ఇష్యూస్ అన్నవి సాల్వ్ అయ్యి మీకు బెటర్ రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదే మనము సబ్జీ సీడ్స్ ఆర్ బేసిల్ సీడ్స్ తీసుకుంటే వీటి ఫంక్షన్ ఏంటి అని అంటే ఇవి బాడీలో డైజెషన్ ఇంప్రూవ్ చేస్తాయి అండ్ అసిడిటీ తగ్గిస్తాయి. చాలామంది పేషెంట్స్ మేడం మా బాడీ వేడి, హీట్ అనిపిస్తూ ఉంటుంది అనేసి అన్న వీళ్ళకి ఇది ఒక కూలింగ్ ఎఫెక్ట్ లాగా పనిచేస్తుంది. దాని వలన మీకు డైజెషన్ బెటర్ అయ్యి ప్లస్ మీకు బ్లడ్ షుగర్స్ అన్నవి కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. PCOS, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఈ కండిషన్స్ అన్నీ బెటర్ అయ్యి అలాగే మీకు ఫర్టిలిటీగా హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది.